నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్, జపాన్ను అధిగమించాం. నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. ఇండియా జీడిపి జపాన్ను దాటిందని, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మొత్తం జియో పొలిటికల్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మనం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇండియా ఎకానమీ $4 ట్రిలియన్ దాటింది అని సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ పదవ గవర్నరింగ్ కౌన్సిలింగ్ మీటింగ్ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు మనం జపాన్ను దాటిపోయినమాట, నాలుగో ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఎదిగినమాట మనం. మరి నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన కూడా మనం మరి పాకిస్తాన్ తోటి ఎందుకు మనము సీజ్ ఫైర్ చేసినాం? మళ్ళీ మీరే అన్నారు కదా, యుద్ధం వస్తే ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది, యుద్ధం వస్తే కరువు వస్తుంది, యుద్ధం వస్తే ఆకలి పెరుగుతుంది, యుద్ధం వస్తే మనకు బ్రతుదెరువు లేకుండా అయిపోతుంది అన్నాం. మరి ఇది చెప్పుకొని మురవడానికేనా? ఇది చెప్పుకొని మురవడానికేనా? మనకి ఏమాత్రం సంబంధం లేని ట్రంప్ ఏమంటాడు, నేనే సీజ్ ఫైర్ చేయించినా అని అట్లా పరువు తీస్తాడు. ఆ పాకిస్తానోడు ఏమంటాడు, మీరు సింధు జలాలు ఆపితే మీ ఊపిరి తీస్తామంటాడు. అటు నేపాలోడు ఏమంటాడు, మోడీ సీజ్ ఫైర్ చేసి పరువు తీసుకున్నాడు అంటాడు. ఇంత ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోతా అంటే మళ్ళీ మనము నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినామని చెప్పుకుంటున్నాం. మరి ఇవన్నీ ప్రగల్భాల, డాంబికాల, గొప్పతనాలకు పోతానులా ఏం జరుగుతుంది భారతదేశంలో? నిజాలు చెప్పేటోడు ఎవరు లేడా? ఇప్పుడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే సంవత్సరానికి 20 కోట్ల మందికి ఒక పూట భోజనం దొరుకుతలేదట. ఇంకా 50 కోట్ల మందికి గృహం లేదట, సొంత గృహం. ఇంకా వైద్యం కోసం, విద్య కోసం కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందట. మరి ఇంత $4 ట్రిలియన్ మనం అధిగమించినామంటే మరి $4 ట్రిలియన్ ఎవరి జేబులో పోతున్నాయి? అంబానీ జేబులో పోతున్నాయా? అదాని జేబులో పోతున్నాయా? ఎవరి జేబులోకి పోతున్నాయి ఇవన్నీ? దీన్ని కూడా మన ప్రజలు ఆలోచించాలి కదా.